చెప్పండి. నా పేరు నూనె కుమారస్వామి, మాది రాజపల్లె. నేను మొక్కజొన్న వేసిన తర్వాత గ్రోత్ సరిగ్గా లేకపోవడం వల్ల నాకు ఇక్కడ విజయ్ అనే మిత్రుడు వీళ్ళు చూడడానికి వచ్చి అప్సైడ్ కొట్టడం వల్ల గ్రోత్ బాగుంటుందని చెప్పిండు. తన దగ్గర షాంపూలు తీసుకొని అప్సైడ్ స్ప్రే చేయడం జరిగింది. వారం రోజులనే నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఈ మందు ఆఖరైన అటునుంచి కొట్టుకొని వచ్చిన ఆయన ఇచ్చిన షాంపూలు ఆఖరైన చిన్న మొక్కలు మందు పడ్డకాడికి పెద్ద మొక్కలు మీకు స్పష్టంగా చూస్తేనే కనబడుతుంది. లాస్ట్గా ఉన్నాయి చిన్నవి నా ఎదురుగా వెనక నుంచి ఉన్న వరకు అప్ సైడ్ కొట్టిన మొక్కలు బ్రహ్మాండంగా ఎదిగి కనబడుతూ ఉన్నాయి. ఇదే ఆ మందు బాగా పనిచేస్తాడనడానికి కూడా నిదర్శనం మీకు ముందే పెద్దగా చిన్నగా ఉన్న రెండు ఇదే ఫీల్డ్లో కనబడతాయి. రైతు సోదరులందరికీ నమస్కారం. అప్సైట్ యొక్క రిజల్ట్ మీరు చూడండి. ఈ చిన్న ఉన్న చైన్ అనేది మనం అప్సైటీ వాడింది. ఈ చిన్న ఉన్న చైన్ అనేది మనకు అప్సైటీ వాడింది. ఈ నుంచి ఇటు మనకు ఈ కుమారస్వామి గారికి అప్సైటీ మనకు శాంపిల్ ఇవ్వడంతో మనం అప్సైటీ యూజ్ చేయడం వల్ల కేవలం మనకి ఎంత వారం రోజులలో ఈ రిజల్ట్ మనకు చాలా బాగా వచ్చిందని చెప్పింది. మరి కుమారస్వామి గారు దీనివల్ల మనకైనా లాభాలు చూస్తే గ్రోత్ ఏంటంటే మిగతా మందు స్ప్రే చేసిన దానికి దీనికి అంతకుముందు ఏంటంటే 28 మిగతా భాగానికి స్ప్రే చేయడం జరిగింది. దీనికో వీళ్ళు ఇచ్చిన మందు స్ప్రే చేయడం జరిగింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనివల్ల పెట్టుబడి పెరుగు చేను పెరిగి కనబడతా ఉన్నది. పెట్టుబడి ఏమన్నా తగ్గుతుందా పెరుగుతుందా? ఇట్లా పెరగడం వల్ల ఏంటంటే పెట్టుబడి తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. గ్రోత్ అయితే ఎక్కువనే ఉన్నది. దాంతో పాటు రైతుకు దిగుబడి కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా చేను ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా చేను కనబడుతుంది. దిగుబడి పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సంతోషం అండి కుమారస్వామి గారు. రైతు సోదరులు అందరూ గమనించండి. ఇప్పుడు మనకు చూడండి, దీనివల్ల మనకి ఏంటంటే అప్సైడ్ యూజ్ చేయడం వల్ల మనకు చేను గ్రోత్ రావడంతో పాటు పురుగు చనిపోయి కేవలం వారం రోజులలోనే చేను అనేది మీకు లాస్ట్లో చూపించిన చిన్నదానికి ఇప్పటికి తేడా. ముఖ్యంగా రైతులు గమనించిన విషయం ఏంటంటే మనకు పెట్టుబడి తగ్గి అధిక దిగుబడి రావడంతో రైతన్నలకు ఎంతైనా సంతోషమే కదండి. ఇప్పుడున్న పరిస్థితులలో పెట్టుబడి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల 5 నుంచి 6 సార్లు స్ప్రే చేసే బదులు మనకు 2 నుంచి 3 సార్లు చేస్తే మనకు అప్పటికే చేను అనేది తలతన్నలకు దాటిపోయి రైతు చేతికి వస్తుంది. దాంతోపాటు దిగుబడి అనేది అధికంగా ఉంటుంది. రైతన్నలందరూ దీన్ని గమనించి అప్సైటీ యూజ్ చేయగలరని మనవి.